అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం. నేను విశాలక్ష్మి సిస్టర్. ఈ రోజు నుండి ధనుర్మాసం ప్రారంభం. సంప్రదాయంగా మనం అనుసరించే మాసాల్లో ధనుర్మాసం ఒకటి. ఇది దక్షిణాయనానికి చివరిలోనూ ఉత్తరాయణానికి ప్రారంభంలోనూ వచ్చేటువంటి పవిత్రమైన మాసం. దైవాన్ని అర్చించుకునే అనువైన మాసంగా ధనుర్మాసానికి పేరుంది. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసం ఇది. తెలుగునాట సాంస్కృతిక వికాసంలో ధనుర్మాసానికి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. మాసం ప్రారంభం రోజు నుంచి చివరి రోజు వరకు ఇంటి ముందు కళ్ళాపులు, రంగవల్లులు, గొబ్బెమ్మలతో మహిళలు, కన్నెపిల్లలు చేసే సందడి అంతా ఇంతా కాదు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లోనూ కూడా ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల దరిద్రం తొలగి మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ నెల రోజుల పాటు వైష్ణవాలయాల్లో ఉదయం పూట అర్చన, తర్వాత స్వామికి నివేదించే ప్రసాదాన్ని విశేషించి చిన్నపిల్లలకి పెడుతూ ఉంటారు. దీనికే బాలభోగం అని జన వ్యవహారంలో పేరుంది. ద్రవిడ సంప్రదాయాన్ని అనుసరించి ధనుర్మాసంలో ప్రతిరోజు ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం చేస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యం జరిగే సుప్రభాత పఠనానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు. అలాగే స్వామికి చేసే సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలని వాడుతూ ఉంటారు. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినది మొదలు భోగి పండుగ దాకా వైష్ణవులు ధనుర్మాస వ్రతాన్ని చేస్తారు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి శ్రీకృష్ణ భగవానుణ్ణి అర్చించింది. అసలు ధనుర్మాసం అంటే సూర్యుడు ధనురాశిలో ఉన్న మాసం. ఆ తర్వాత ఆదిత్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మకర సంక్రమణంలో వచ్చే పెద్ద పండుగ మకర సంక్రాంతి. సంక్రాంతి శోభ అత్యంత మనోహరం. నిత్యం తన ప్రకాశంతో లోకాన్ని ప్రకాశింపజేసే భానుడు మరింత తేజోవంతంగా దర్శనమిచ్చే కాలమది. సంక్రాంతికి వెనక ఉన్న 30 రోజులని ధనుర్మాసం అంటారు. మార్గశిర మాసంలో సూర్యుడు ధనురాశిలో ఉన్నప్పుడు ధనస్సు పట్టడం అంటారు. దీన్నే ధనుర్మాసమని, ధనుస్సంక్రమణమని అంటారు. సామాన్యంగా పెద్దలు చెప్పేది మంచు విపరీతంగా మార్గశిర మాసంలో కురుస్తుంది కాబట్టే దాన్ని హేమంత ఋతువు అన్నారు. ఆ ఋతువులో మనుష్యులు మంచుకు తడిసి చలికి గడగడా వణుకుతూ వీపు విల్లులాగా వంగిపోగా ఒక మూల ముడుచుకుని పడుకుంటారు. సోమరులై నిద్రపోతూ ఉంటారు. అలాంటి వారు ప్రకృతిలోని సహజ వాతావరణ లక్షణాలకి, ద్వంద్వాలకి భయపడి నిద్రపోకుండా జీవుడు ధీరుడై మోక్షగామి కావాలి అనేదే ధనుర్మాస సందేశం. ఇక గోదాదేవి ఎవరు అంటే, గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు, పన్నిద్దరాళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో గోదాదేవి పాడిన 30 పాశురాలకి అతి విశిష్టమైన స్థానం ఉంది. గోదాదేవి తనని తాను రేపల్లెలో గొల్లభామగా భావించుకుంది. తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణ స్వామిని పగలంతా చూస్తున్న సంతోషం, రాత్రివేళ చూడలేని తాపం, తెల్లవారే వేళనే కనులారా చూసి తరించాలన్న తపన, ఆత్రం కలబోసిన భావరాగానురాగాల పారిజాతాల మాల తిరుప్పావై. తిరుప్పావైలో ఉన్న మొత్తం పాశురాలు 30. వీటిలో మొదటి 5 ఉపోద్ఘాతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతని వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని, చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాయి.
భగవంతుని ఆరాధించడం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు నిండుగా పండుతాయని, దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంటుంది. తర్వాతి 10 పాశురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెడుతున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. 15 నుంచి 20వ పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్ళిన విషయాలు, అక్కడి శిల్ప సౌందర్యాల వర్ణనలు, రంగనాథునికి సుప్రభాతం పాడడం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంటుంది. చివరి 9 పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశ్రుతి చెబుతూ, ఎవరైతే ఈ పాశురాలు గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని చెబుతుంది.